నేను కనిపిస్తుందా లేదా? Yes, 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 yes. sir. Yes, where I am speaking in okay. Okay. So, Vimochana, read the question. The imaginary lines drawn parallel to the equator are called. అంటే ఏంటి? Imaginary lines are drawn parallel to the equator are called. ఏమంటారు? ఎనీవన్? భూమధ్య రేఖకు సమాంతరంగా గీసే గీతలను ఏమంటారు? లాటిట్యూడ్స్. ఓకే, లాటిట్యూడ్స్. సో ఇక్కడ మీకు ఒక విషయం చెప్తున్నట్టునండి. సో ఇది మనకి ఎర్త్ అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ఎర్త్. ఎర్త్కి మధ్యలో ఉండేది ఈక్వేటర్. సో ఈక్వేటర్కి సమాంతరంగా గీసే గీతలను ఏమంటారు? ఎనీవన్? లాటిట్యూడ్స్. Latitudes. సో లాటిట్యూడ్స్ అన్నీ కూడాను ఎలా ఉంటాయి? సమాంతరంగా ప్యారలల్ లైన్స్ అనమాట. ఈ లాటిట్యూడ్స్ అన్నీ కూడాను ప్యారలల్ లైన్స్. జస్ట్ ఎ మినిట్. ఓకే. సో నెక్స్ట్ లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? ఎనీవన్? ఇదే భూమికి నిలువుగా ఉండే గీతల్ని లాంగిట్యూడ్స్ అంటారు. ఇది 0 డిగ్రీ మెరిడియన్ లైన్ ఉంటుంది. ఇవన్నీ కూడా లాంగిట్యూడ్స్. దీన్ని రేఖాంశాలు అంటారు అన్నమాట. బట్ ఇవి సమాంతరంగా ఉండవు. లాంగిట్యూడ్స్ ఎప్పుడు కూడా ప్యారలల్ లైన్స్ కావు. లాటిట్యూడ్స్ మాత్రం ప్యారలల్ లైన్స్. సో ఇది ఏదైతే మెరిడియన్ డిగ్రీ ఉందో 0 డిగ్రీ అనేది మెరిడియన్ డిగ్రీ 0 డిగ్రీ అనేది. ఓకే, దాన్నే ప్రైమ్ మెరిడియన్ అంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి మనం వెళ్దాం. వెయిట్, I will ask you one by one. Vinesh, read the question. The equator divides the earth into. ఈక్వేటర్ అంటే ఏంటి? మధ్యలో ఉండే లైన్స్. ఎస్, ఇది ఎర్త్. దిస్ ఈజ్ కాల్డ్ ఈక్వేటర్. ఆప్షన్ బి. సో ఈక్వేటర్ డివైడ్ ద ఎర్త్ ఇంటూ నార్త్ అండ్ సౌత్ హెమిస్ఫియర్. అంటే ఈ పైన ఉండేది నార్త్ ఉంటుంది, కింద ఉండేది సౌత్ ఉంటుంది. దీన్ని నార్త్ హెమిస్ఫియర్ అంటాము. దీనికి వచ్చేటప్పటికి సౌత్ హెమిస్ఫియర్ అంటాం. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఈక్వేటర్ అనేది ఎర్త్ని 2 అర్ధగోళాల కింద విభజిస్తుంది. ఉత్తర అర్ధగోళం అదేవిధంగా దక్షిణ అర్ధగోళం. ఈక్వేటర్ తాలూకా డిగ్రీ ఎంత అంటే 0 డిగ్రీ అక్షాంశం అనమాట. ఓకే, మీకు అర్థమైందా? భూమధ్య రేఖ అనమాట 2 సమాన భాగాలకు విభజిస్తుంది. దట్ ఈజ్ ఉత్తరార్ధగోళం అండ్ దక్షిణార్ధగోళం. ద ఈక్వేటర్ డివైడ్స్ ఇంటూ ద ఎర్త్ ఇంటూ 2 ఈక్వల్ halves. That's called northern hemisphere and southern hemisphere. Okay, Hemisphere. yes, Vimochana, tell me next one. Okay, Mahin. Sir, Mahin, she went to school, so just I on okay, this. Okay, right. Next, Rishant, Satvik. Sir. చదువునా? How many longitudes are there in the total of Earth? ఎర్త్ అనేది ఇలా ఉంటుంది. ఎర్త్కి మధ్యలో లాంగిట్యూడ్స్ అంటే ఏంటి? లాంగ్ ఉండే, పొడవుగా ఉండేవి. దట్ ఈస్ కాల్డ్ లాంగిట్యూడ్స్. సో లాంగిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? ఇటువైపు 180 ఉంటాయి, ఇటువైపు 180. ఓకే, సో టోటల్ ఎన్ని ఉంటాయి? 360 లాంగిట్యూడ్స్ ఉంటాయి. విత్ ప్రైమ్ మెరిడియన్ తో తీసుకుంటే 0 డిగ్రీ. విమోచన, మ్యూట్ యువర్ సెల్ఫ్.
విత్ ప్రైమ్ Sir. మెరిడియన్తో తీసుకున్నట్లయితే 361 అవుద్ది. సో 360 లాంగిట్యూడ్స్ అనేవి ఉంటాయి. సో ఈచ్ లాంగిట్యూడ్ మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత ఉంటుంది? ఎనీవన్ 11 km 111 km అనమాట. సో ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకో లాంగిట్యూడ్కి లైట్ పాస్ అవడానికి 4 minutes పడుతుంది. అంటే భూమి ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకో లాంగిట్యూడ్ వైపు తిరగడానికి 4 minutes పడుతుంది అనమాట. సో ఇవన్నీ కూడాను బేసిక్ లెవెల్ థింగ్స్ అనమాట. అహిల్ మ్యూట్ యువర్ సెల్ఫ్. టేక్ అహిల్. ఓకే, నెక్స్ట్ మనం చూసుకుందాం. సో Venish, Ahil, read the question. Ahil. Of which passes through green, which is called? The line of longitude which passes through Greenwich is called. The line of longitude which passes through Greenwich is called. ఏమంటారు దాన్ని? ప్రైమ్ మెరిడియన్. అంటే ద ప్రైమ్ మెరిడియన్ ఈజ్ ఏ లాంగిట్యూడ్ అనమాట. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఈక్వేటర్ ఇచ్చారు. ఈక్వేటర్ ఎక్కడ ఉంది? ఇది ఈక్వేటర్. ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ పైన ఉంటుందా? అదేవిధంగా ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఇది కాదు. సో ఇక్కడ ప్రైమ్ మెరిడియన్ అనేది ఇలా వెళ్తుంది అనమాట. సో ఇది ఈక్వేటర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ద లైన్ ఆఫ్ లాంగిట్యూడ్ విచ్ పాసెస్ త్రూ గ్రీన్విచ్. సో గ్రీన్విచ్ లైన్ ఏమి అంటారంటే ప్రైమ్ మెరిడియన్. 0 డిగ్రీ రేఖాంశాన్ని 0 డిగ్రీ రేఖాంశాన్నే ప్రైమ్ మెరిడియన్ అని అంటారు అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సో నౌ వీఆర్ గోయింగ్ టు ద 5th one. సో ఈ గ్రీన్విచ్ ఎక్కడో తెలుసా పోనీ? గ్రీన్విచ్ అనేది ఎనీవన్ నోస్ గ్రీన్విచ్? వేర్ ఈజ్ గ్రీన్విచ్? ఇంగ్లాండ్. ఇది కామన్ ఇవి అనమాట. ఇంగ్లాండ్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రైమ్ మెరిడియన్. ఓకే, నెక్స్ట్ 5th one. Okay, Vinish, read the question. The distance between longitudes is maximum at the Arctic Circle. ఎక్కడ ఉంటుంది మ్యాక్సిమం? ఎక్కువ డిస్టెన్స్ లాంగిట్యూడ్స్ మధ్యన ఎక్కువ డిస్టెన్స్ ఎక్కడ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ లాటిట్యూడ్స్ తీసుకున్నట్లయితే ప్యారలల్ లైన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉంది. లాటిట్యూడ్స్ తీసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ప్యారలల్ లైన్స్. సో అదే లాంగిట్యూడ్స్ తీసుకున్నట్లయితే ఇదే ఎర్త్లో లాంగిట్యూడ్స్ తీసుకున్నట్లయితే ఇలాగ ప్రైమ్ మెరిడియన్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇలా వస్తాయి అనమాట. ఇలా. సో ఎక్కడ ఎక్కువ లెంత్ మ్యాక్సిమం లెంత్ ఉంటుంది? ఏదైతే ఈక్వేటర్ ఉంటుందో ఈక్వేటర్ దగ్గర మ్యాక్సిమం లెంత్ అనేది ఉంటుంది. సో ద డిస్టెన్స్ బిట్వీన్ 2 లాంగిట్యూడ్స్ ఈజ్ వైడెస్ట్ ఎట్ ద ఈక్వేటర్ అండ్ డిక్రీజ్ టువార్డ్స్ ద పోల్స్. అంటే ఇక్కడికి వెళ్ళే కొలది ఆ డిస్టెన్స్ అనేది, ఆ రెండింటి మధ్య ఉండే డిస్టెన్స్ అనేది తగ్గిపోతుంటుంది. ఎక్కువగా ఉండేది ఎక్కడ ఉంటుంది అంటే వైడెస్ట్ ఎట్ ద ఈక్వేటర్. ఓకేనా? సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నౌ వీఆర్ గోయింగ్ టు 6th one. ఓకే, అఖిలేష్. Sheikh Ahil. Okay, so one by one I will read that. So what is the value of international date line? So international date line యొక్క వాల్యూ ఎంత అని అడిగారు అనమాట. సో ఇంటర్నేషనల్ డేట్ లైన్ వాల్యూ ఎవరికైనా తెలుసా? ప్రైమ్ మెరిడియన్ వచ్చేటప్పటికి 0 డిగ్రీ ఉంటుంది. ఇంటర్నేషనల్ డేట్ లైన్ వచ్చేటప్పటికి 180 డిగ్రీ ఉంటుంది అనమాట. సో ద ఇంటర్నేషనల్ డేట్ లైన్ ఈజ్ అప్రాక్సిమేట్లీ 180 డిగ్రీ లాంగిట్యూడ్ and opposite to prime meridian. That is the quietly opposite to prime meridian. So that international date line is 180 degrees. 0 degree is prime meridian.
ఓకే, నెక్స్ట్ మనం చూద్దాం. The angular distance of a place north or south of the equator is called. Anyone? The angular distance of a place north or south of equator is called. భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి కానీ దక్షిణానికి కానీ ఎంత దూరంలో ఉండో చూపించే అక్షాంశాన్ని ఏమంటారు? లాటిట్యూడ్స్ అంటారన్నమాట. ద లాటిట్యూడ్ ఈజ్ ఏ యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ ప్లేస్ ఫ్రమ్ ఈక్వేటర్ ఐదర్ టు నార్త్ ఆర్ సౌత్ మెజర్డ్ ఇన్ డిగ్రీస్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అదే భూమి అనే ఆకారం ఉంది, మధ్యలో ఈక్వేటర్ ఉంది. సో ద యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ నార్త్ ఆఫ్ సౌత్ అంటే ఒక ప్రదేశం నుండి భూమధ్య రేఖ నుండి ఉత్తరానికి లేదా దక్షిణానికి ఎంత దూరం నుండి చూపించేదాన్ని అక్షాంశం అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది, ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇక్కడ మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఈ పైకి ఎంత దూరం ఉన్నాం మనం అనేది చూపించడానికి ఈ అక్షాంశాన్ని మనం యూజ్ చేస్తాం. అదేవిధంగా ఇక్కడ నుంచి కిందకి ఎంత దూరం ఉన్నది చూపించడానికి ఈ అక్షాంశాన్ని మనం యూజ్ చేస్తాం. సో దానికోసం మనం పైకి ఎంత దూరం ఉన్నాం, కిందకి ఎంత దూరం ఉన్నాం అనేది ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ చేసేవాడినే లాటిట్యూడ్స్ అంటారన్నమాట. సో లాంగిట్యూడ్స్ వచ్చేటప్పటికి టైం అనేది మనం మెజర్ చేయడానికి యూజ్ చేస్తాం. లాంగిట్యూడ్స్ అనేది టైం యూజ్ చేస్తాం. అదేవిధంగా లాటిట్యూడ్ వచ్చేటప్పటికి డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు లొకేట్ ద ఎగ్జాక్ట్ పొజిషన్ ఆఫ్ ద ప్లేస్ ఆన్ ఎర్త్? ఏం యూజ్ చేస్తారు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ టు? ఎనీవన్? Coordinates. Yes, very good. Coordinates are the combination of longitude and latitudes that helps to find out our exact location of any place of the earth. So coordinates అంటే ఏంటి అని అంటే, మనం ఒక భూమి మీద ఇక్కడ ఇలా ఉంటాం. సో ఇక్కడ అక్షాంశాలు ఇలా ఉంటాయి, ఐ మీన్ లాటిట్యూడ్స్ ఇలా ఉంటాయి. అట్ ద సేమ్ టైం లాంగిట్యూడ్స్ ఆల్సో ప్లేస్డ్ లైక్ దీస్. So if you are locating in here, that longitude latitudes are, these are the longitude latitudes. సో అక్కడ ఉండే ఈ క్రాస్ అయ్యే చూసారా, ఈ పాయింట్స్ని బేస్ చేసుకుని లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ అనేవి అక్కడ ఇక్కడ కూడా మనం ఈ లైన్ వస్తుంది అనమాట. సో ఈ పాయింట్ ఇక్కడ ఏదైతే సెంటర్ పాయింట్ ఉంటుందో ఈ లాంగిట్యూడ్ అట్ ద సేమ్ ఈ లాంగిట్యూడ్ మధ్యన కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది కదా, ఈ పాయింట్ని మనకి ఎగ్జాక్ట్ లొకేషన్ గుర్తించడానికి ఉపయోగపడుతుంది. సో దట్ ఈజ్ కాల్డ్ కోఆర్డినేట్స్ అంటారు. సో ఈ కోఆర్డినేట్స్ అనేవి కూడా ఎప్పుడు ఎలా ఉంటాయి అంటే లాటిట్యూడ్స్ ప్లస్ లాంగిట్యూడ్. సో ఈ రెండింటిని కలిపి కోఆర్డినేట్స్ అంటారు అన్నమాట. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు 9th one. వాట్ ఈజ్ ద లాటిట్యూడ్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్? ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే ఏంటి? ఓకే, కర్కట రేఖ అంటారు అన్నమాట. దిస్ ఈజ్ ఈక్వేటర్. లాటిట్యూడ్ ఆఫ్ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, నార్త్ వైపు ఉండేదాన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు. దిస్ ఈజ్ కాల్డ్, సౌత్ వైపు ఉండేదాన్ని ఏమంటారు? Capricorn. వెరీ గుడ్. ఇది 23.5 degrees లో ఉండేదాన్ని ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటారు అన్నమాట. దీన్ని ఏమంటారు? Tropic of Capricorn. ట్రోపిక్ ఆఫ్ కాప్రికా. ఓకే, సో ఇది ఈక్వేటర్. దిస్ ఈజ్ సౌత్ పోల్, దిస్ ఈజ్ ఈస్ట్. ఓకే, సో నెక్స్ట్ మనం ఇక్కడికి వచ్చేటప్పటికి ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. నౌ వీఆర్ గోయింగ్ టు ద 10th one. ద ఎర్త్ రొటేట్స్ ఫ్రమ్, ఎర్త్ ఏ విధంగా రొటేట్ అవుతుంటుంది? దీస్ ఆర్ ద బేసిక్స్. ఐ థింక్ ఎర్త్ అనేది వెస్ట్ టు ఈస్ట్ అనేది రొటేట్ అవుతుంటుంది. సో ద ఎర్త్ ఈజ్ రొటేట్స్ ఆన్ ఇట్స్ యాక్సిస్ ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్, which makes the sun appears to rise and
ఈస్ట్ అండ్ సెట్స్ ఇన్ ద వెస్ట్ సైడ్. అంటే భూమి తన అక్షం మీద పడమర నుండి తూర్పుకు తిరుగుతుంది అనమాట. సో దానివల్ల సూర్యుడు ఉదయిస్తుంటాడు, అట్ ద సేమ్ టైం అస్తమిస్తుంటాడు. సో ఒక రోజు మనకి రావాలి అనుకుంటే ఎర్త్ రొటేట్ అయితేనే మనకి రోజులు అనేవి ఏర్పడుతుంటాయి. సో ఇక్కడ మనం చూసుకుందాం లిటిల్ బిట్ గిస్ట్ అనేది చూసుకున్నట్లయితే భూమి అనేది అండ్ ఐ మీన్ ఎర్త్, దిస్ ఈజ్ కాల్డ్ ఎర్త్. ఎర్త్ అనేది ఏ విధంగా ఉంటుంది? ద ఎర్త్ ఈజ్ ఏ వ్యాస్ట్ స్పియర్ టు లొకేట్ ఎనీ ప్లేస్ యాక్యురేట్లీ అన్ ఇట్ జియోగ్రఫీ హ్యావ్ డెవలప్డ్ నెట్వర్క్ ఆఫ్ ఇమేజినరీ లైన్స్ అండ్ లాంగిట్యూడ్స్. అంటే భూమి అనేది ఒక గోళాకారంగా ఉంటుందన్నమాట. ఏదైనా ప్రదేశాన్ని మనం గుర్తించాలి అంటే లాంగిట్యూడ్స్ కానీ లాటిట్యూడ్స్ కానీ మనకి ఉండాలి, ఐ మీన్ అక్షాంశాలు రేఖాంశాలు. సో వీటిని మనం ఇమాజినరీ లైన్స్ అంటారన్నమాట. ఏదైతే లాంగిట్యూడ్స్ ఆర్ లాటిట్యూడ్స్, వీటిని మనం ఇమాజినరీ లైన్స్ అంటారన్నమాట. ఓకే. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మనం ఇక్కడ 100% గుర్తుంచుకోవాల్సిందంటే 0 డిగ్రీ ఉండేదాన్ని ఈక్వేటర్ అంటారు. పైన 23 డిగ్రీ ఉండేదాన్ని ఏమంటారు? ట్రాపిక్ ఆఫ్ Cancer. ట్రాపిక్ ఆఫ్. Cancer. కింద 23.5 డిగ్రీ ఉండేదాన్ని Capricorn. ఓకే. పైన ఉండేదాన్ని నార్త్ పోల్ అంటారు, South కింద ఉండేదాన్ని Pole. సౌత్ పోల్ అంటారు, పైనుంచి కింద వరకు వచ్చేదాన్ని ప్రైమ్ మెరిడియన్ అంటారు. దీనికి ఆపోజిట్గా ఉండేదాన్ని ఏమంటారు? ఆల్రెడీ డిస్కస్ చేసాం. Equator. Equator, sir. టైం లైన్ ఏమంటారు? 180 డిగ్రీస్లో ఉండేదాన్ని 0 డిగ్రీ ఉంటుంది కదా, అది టైం లైన్, ఇంటర్నేషనల్ టైం లైన్ అంటారు అన్నమాట. నెక్స్ట్ ఇంకా 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 ఎనీథింగ్ ఇంకా పైన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ 66 అంటే ఇక్కడ ఒక 66 ఉంటుంది, ఇక్కడ ఒక 66 ఉంటుంది. ఈ 66.5లో ఉండేదాన్ని అంటే నార్త్లో ఉండేదాన్ని ఏమంటారు? దీన్ని ఆర్కిటిక్ సర్కిల్. Antarctic circle. బిలో ఉండేదాన్ని అంటార్కిటిక్ సర్కిల్. Circle. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మనకి ఎన్ని లాంగిట్యూడ్స్ ఉంటాయని తెలుసుకున్నాం. లాంగిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? లాంగిట్యూడ్స్ 360. లాటిట్యూడ్స్ ఎన్ని ఉంటాయి? 180. ఓకే. సో దీస్ ఆర్ ద ప్రైమ్ అంటే మనకి ఏవైతే ఈ చాప్టర్ నుంచి ఉన్నదో మనం ఎవరినైతే లొకేట్ చేయాలనుకుంటున్నామో దీస్ ఆర్ ద ప్రైమ్ బేసిక్స్. ఇంకా దీంట్లో రీసెంట్గా మనకి ఇండియా నుంచి వచ్చిన కరెంట్ అఫైర్స్ ఏంటి ఉన్నదంటే ఇస్రో వాళ్ళనమాట. మనకి ఇప్పుడు మనం ఎక్కడైనా ఉన్నామని తెలుసుకోవడానికి ఏం యూజ్ చేస్తారు? GPS. ఎస్, జిపిఎస్ ఉంటుంది. మరి ఇండియన్ బేస్డ్ జిపిఎస్ ఏంటిది? నావిక్. సో నావిక్ అనే దాన్ని ఎస్టాబ్లిష్ చేసాం అనమాట. నావిక్ అంటే నావిక్ శాటిలైట్ సిస్టాన్ని ఇచ్చేసాం. నావిక్ అంటే నావిగేషన్ విత్ ఇండియన్ కాన్స్టిలేషన్. నావిక్ అంటే సో ఇది రీసెంట్గా మనం ఎస్టాబ్లిష్ చేసిన వన్ ఆఫ్ ది జిపిఎస్ అనమాట. ఇది ఇండియన్ ఓన్డ్ అనమాట. 2000 ఎస్టాబ్లిష్ చాలా రోజులైంది, బట్ 2025లో దీన్ని అప్డేట్ చేశారు.
సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే అక్షాంశాలు రేఖాంశాలు డేటా వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి ఈ ఏవైతే రూట్స్ ఉన్నాయో రూట్ మ్యాప్స్, నెక్స్ట్ మ్యాప్స్ తయారీ, ఇవన్నీ కూడా విపత్తుల సమయాల్లో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ప్రైమరీగా ఇండియా తాలూకా ఓన్ GPS ఏది అని అంటే నావిక్. ఇది మెయిన్ థింగ్ అనమాట. ఓకేనా?